ఈ వీడియోలో నేను ఈ నీమ్ లీవ్స్ని పోస్ట్ పార్టమ్ రికవరీలో ఎలా యూస్ చేస్తారని చూపించబోతున్నాను. బాలింతలు న్యూ మామ్స్ కోసం మాత్రమే కాదు, నార్మల్ పీపుల్ ఈ ప్రాసెస్ ఎవరైనా వాడచ్చు. బెనిఫిట్స్ మీరే తెలుసుకుంటారు. ఈ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ తెలిసే ఉంటుంది, డార్క్ గ్రీన్ కలర్లో ఉన్నవి ముద్రాకులు బాడీ కోసం పేస్ట్ చేద్దాము. ఇవి లేత ఆకులు అండి, లైట్ గ్రీన్ కలర్లో ఉంటాయి. అవి స్టమక్ ఇంటేక్ కోసము. కాడలు ఉన్నవి హెయిర్ వాష్ కోసము వాటర్లో మరగబెడతామన్నమాట. ఇది లేతాకు చాలా లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది స్టమక్ ఇంటేక్ కోసము వాడతాం అనమాట. లేతగా ఉన్న ఆకు వాడతాము డైజెషన్ కోసం. లేత వేపాకుల్లో కొంచెం పసుపు ఉప్పు పట్టించి మిక్సీ పట్టిస్తామన్నమాట. కొంచెం పెద్ద సైజులోనే ఇలా బాల్స్ చేసుకుంటాము. ఓపెన్ ఎయిర్లో పెట్టామంటే ఇలా చిన్న బాల్స్ అయిపోతాయండి. హీటెడ్ కంటైనర్లు స్టోర్ చేసి ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు అనమాట. నార్మల్ పీపుల్ అయితే మంత్కి ఒకసారి ఒక రోజు ఎర్లీ మార్నింగ్ పరగడపన ఒక 3 బాల్స్ తీసుకుంటే సరిపోతుంది. వాళ్ళ యూజెస్ ఏంటంటే కడుపులో ఏమన్నా పురుగులు ఉన్నా, ఆకలి బాగేస్తుంది చిన్నపిల్లలకి, ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా, నల్లు పురుగులు ఉన్నా పోతాయి అన్నమాట. ఇక న్యూ మామ్స్ విషయానికి వస్తే పచ్చోళ్ళు అని చెప్తారు కదండి, బాలింతలది. ఇలా తీసుకోవడం వల్ల వేపలో ఉన్న చేదు వల్ల బాడీ త్వరగా హీల్ అవుతుంది. అందుకని వేపాకున్న బెస్ట్ యాంటీ బ్యాక్టీరియల్ అని అంటారు. ఈ బాల్ నేనైతే వీక్లీ వన్స్ ఒక్కటి తీసుకుంటున్నాను, ఎక్కువ వెయిట్ చేస్తుందని చెప్పి బేబీ కోసము. ఎర్లీ మార్నింగ్ లేవంగానే ఇలా ఒక్క బాల్ తీసుకోవాలి. దాని 1/2 అవర్ తర్వాత టీ కాఫీ ఏమైనా టిఫిన్స్ ఏమైనా తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మెథడ్ వచ్చి ముద్రాకుల్ని బాడీకి పేస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని 2 times మంచిగా కడుక్కోవాలన్నమాట. బాడీకి పేస్ట్ కోసం ఇది ప్రిపేర్ చేయబోతున్నాను. న్యూ మామ్స్కి స్కిన్ ఎక్స్పాండ్ అయిన స్కిన్ కాంట్రాస్ట్ అవ్వడం వల్ల ఇచ్చింగ్ అన్నది కొంచెం ఉంటుందన్నమాట. ఈ చేదు వల్ల ఇచ్చింగ్ అన్నది కొంచెం తగ్గుతుంది, చాలా వరకు హీల్ అవుతుంది. ఇది బాలింతలు న్యూ మామ్స్ కోసం మాత్రమే కాదు, నార్మల్ పీపుల్ ఎవరైనా ఇది వాడచ్చు. పొల్యూషన్ వల్ల ఇచ్చింగ్, బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి కదా, ఇది అప్పుడప్పుడు మీరు ట్రై చేశారంటే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఇలా మిక్సీలో వేసేసి మిక్సీ పట్టించేసుకుంటాము. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చాలా స్మూత్ పేస్ట్ అయిపోతుంది. మరి ఎక్కువ వాటర్ లేకుండా కొంచెం తగినంత వేసుకుంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ కొంచెం ఇలా వస్తుంది, అప్పుడు బాడీకి అప్లై చేసుకోవడానికి బాగుంటుంది. తగినంత టర్మరిక్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది స్నానం చేసేటప్పుడు పూసుకొని ఒక 5-10 minutes మీకు తగినంత టైం ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా బాడీకి అప్లై చేసుకొని స్నానం చేసేయాలి. దాని తర్వాత సోపు అలాంటివి, బాడీ వాష్లు అలాంటివి ఏం వాడకూడదు. ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకుంటే చాలా బెటర్. బాబుకి ఫుల్గా ఫీడ్ చేశాను, నిద్రపోతున్నాడు. నేనైతే ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్నాను. వీక్లీ వన్స్ మాత్రమే హెడ్ వాష్ చేస్తున్నాను, బాడీ ఎక్కువగా తడవకూడదని చెప్పి. చూడండి, నా స్కిన్ ఇంకా రికవర్ అవుతుంది. ప్రెగ్నెన్సీ టైంలో ఫుల్గా డార్క్ ప్యాచెస్, పింపుల్స్ అవన్నీ వచ్చేస్తున్నాయి. నెమ్మదిగా రికవర్ అవుతుంది. బాబు నిద్రపోతున్నాడు అని చెప్పి నేను ఇంకా స్నానం చేద్దామని రెడీ అవుతున్నాను. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ముద్రాకులు తీసుకున్నానండి, కాడర్లు ఉన్నవి, బాతింగ్ కోసం అని చెప్పి. ఫస్ట్ నీట్గా వాష్ చేసేసుకోవాలి ఈ ముద్రాకుల్ని ఒక 2-3 times. చెట్టుకి బాగా దుమ్ము ఉంటుంది కాబట్టి బాగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసుకొని స్టవ్ పైన పెట్టుకొని వాటర్ కొన్ని మరిగించి ఆ వాటర్లో ఈ కాడలతో సహా వేసేసామంటే వాటర్ కలర్ చేంజ్ అవుతుంది. దాంట్లో ఉన్న చేదు అంతా వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట. హెడ్ వాష్ కానీ బాతింగ్ కానీ ఆ వాటర్తో చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి కూడా డాండ్రఫ్ పోతుంది. హెడ్లో ఇచ్చింగ్ ఉన్న ఈ వాటర్తో వాళ్ళకి హెడ్ బాత్ చేపిస్తూ ఉంటే అప్పుడప్పుడు టైం కుదిరినప్పుడు అంతా వాళ్ళకి కొద్దిగా ఆ పేలు పట్టిన పేలు పోతూ ఉంటాయి. చిన్నపిల్లలకి, నార్మల్ పీపుల్కి, బాలింతలకి ఈ హెడ్ బాత్ ఇది చేయడం వల్ల చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఇంకా నాదైతే హెడ్ వాష్ చేసుకోవడం అయిపోయింది. బాలింతలు అయితే డెఫినెట్గా ఎండలో హెయిర్ ఆనబెట్టుకోవాలి, తేమ లేకుండా, లేదంటే జలుబు చేస్తుంది. మామ్స్కి జలుబు చేస్తుందంటే పిల్లలకు కూడా జలుబు చేస్తుంది అంటారు. డెఫినెట్గా మంచిగా హెయిర్ని డ్రై చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఎండలో మంచిగా ఆరబెట్టుకోవాలి. కొంచెం ఎండబడిన తర్వాతనే హెడ్ బాత్ చేస్తే చాలా బెటర్. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి డెఫినెట్గా షేర్ చేయండి. న్యూ మామ్స్కి డెఫినెట్గా షేర్ చేయండి. ఈ నాలెడ్జ్ ఉండడం చాలా బెనిఫిషియల్ అండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండి, ఇవన్నీ పాతకాలంలో వాడేవాళ్ళే.
నాకు తెలిసిన నాలెడ్జ్ని నేను షేర్ చేస్తున్నాను. ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని చెప్పి ఎంతోమంది చూస్తే అందులో ఒకరిద్దరికి యూస్ అయినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.